నీ జీవితం ఒకటి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైన, గెలుపైన, బాధైన, బరువైన, నష్టమైన, చివరికి ఎంత కష్టమైనా సరే నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్న బానిస బ్రతుకు మాత్రం బ్రతకొద్దు. వేలెత్తి చూపించేవాడు ఎవడు ఒక్క పూట ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చినట్లు బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధ అయిన, సంతోషమైన నీ జీవితం నీది. 100 మంది శత్రువుల కన్నా ఒక నమ్మకద్రోహి చాలా ప్రమాదకారి. నీ మంచిని కోరుకునే వాళ్ళను దూరం చేసుకో. నీ చెడును కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానివ్వకు. స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్ళను ఎప్పటికీ నమ్మకు. మనిషి నాశనానికి ప్రధాన కారణాలు 2. ఒకటి, ఎవరో చెప్పిన మాటలను వినడం. రెండోది, విన్నదాన్ని ఇంకొకరితో చెప్పడం. గొడవ జరిగితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడడానికి ఏముంది, అందరూ నవ్వుతూ పలకరించే వాళ్ళే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. అవసరం లేని వారి గురించి ఆలోచన చేయడం, వాళ్ళు బంధువులైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే, మన విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా, వాళ్ళకు ఏం చేసినా మన విలువ తెలియదు. జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనని కొందరి నిజస్వరూపం, మనస్తత్వం బయటపడతాయి. మొదట అవి బాధని ఇచ్చిన, జీవితాంతం బాధపడాల్సిన అవసరం లేకుండా చేస్తాయి. ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మనవాళ్ళే అని, వాళ్ళ మంచి కోసం ఏదైనా చేస్తే మనం చెడ్డవాళ్ళం అయిపోతాం. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. ఏ వస్తువైనా, బంధమైనా 2 సార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. 1 దొరికినప్పుడు, 2 పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. మొక్క త్వరగా పెరగాలని నీరు ఎక్కువ పోస్తే మొదలు కుళ్ళిపోయి
చనిపోయినట్టుగా. జీవితంలో కొన్ని బంధాలు ప్రేమ ఎక్కువ చూపితే చులకనగా తీసుకుని బంధానికే ముప్పు తెస్తుంది. హేళనగా మాట్లాడుతున్నారు అంటే వారికి నువ్వేంటో తెలుసు అని కాదు. నీ గురించి వారిలో వారే ఒక నిర్ణయానికి వచ్చేశారు అని అర్థం. పరిస్థితులు అనేవి మనిషి ఆధీనంలో లేనివి, కానీ మనిషి ప్రవర్తన మాత్రం అతని స్వశక్తిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరి ప్రవర్తనకు వారే బాధ్యులు. మనుషులకు ఎప్పుడైతే మన అవసరం తీరుతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ నిన్న ఉన్నట్లు ఇవాళ ఉండరు, ఇవాళ ఉన్నట్లు రేపు ఉండరు. మాటలని తక్కువ అంచనా వేయద్దు. నువ్వు మాట్లాడే ప్రతి మాట వాళ్ళని లోతుగా బాధ పెడుతుంది. నువ్వు అన్న మాటలు వాళ్ళకి జీవితాంతం గుర్తుంటాయి.